ఈరోజు జింబాబ్వేతో 4వ టీ20 మ్యాచ్ భారత్ ఆడనుంది. తొలి మ్యాచ్లో ఓడిన వరుసగా 2 విజయాలతో జోష్ మీద ఉన్న శుభ్మన్ గిల్ సేన ఇప్పుడు సిరీస్పై కన్నువేసింది. 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం అవుతుంది. అందుకే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ముగించాలనుకుంటోంది. అటు జింబాబ్వే జట్టు తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి ఒక మ్యాచ్ విజయం సాధించింది. ఈ సిరీస్లో జింబాబ్వే జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకున్న ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. అలాగైతే చివరి పోరు రెండు జట్లకు కీలకంగా మారుతుంది. ఈరోజు టీమిండియాలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లైన్ లోటును నేటి మ్యాచ్లో పూరించాలనుకుంటున్నారు. అదే జరిగితే అభిషేక్ శర్మ స్థానంలో రియాన్ పరాగ్ ఛాన్స్ దక్కవచ్చు. ఇక బౌలింగ్లో రెండో టీ20లో ఖలీల్ అహ్మద్ను, మూడో టీ20లో ముఖేష్ను ఆడించలేదు. ఇప్పుడు పేసర్ అవేష్ ఖాన్కు విశ్రాంతిని ఇవ్వవచ్చు. అలాగే హర్షిత్ రాణాను ఆడించవచ్చు. ఈరోజు టీమిండియా తుది జట్టు ఈ విధంగా ఉండవచ్చు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లేదా రియాన్ పరాగ్, సంజు శాంసన్, రింకు సింగ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, అవేష్ ఖాన్ లేదా ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ లేదా హర్షిత్ రాణా.